జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబా ఆటో వస్తుంది, ఆటో వస్తుంది. ఆటోలో వెళ్దాం బావా, ప్లీజ్ బావా. ఆటో ఆటో ఆగు 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 ఆగు. స్టాప్ స్టాప్ స్టాప్. అడుగు బావా. ఎక్కడికి వెళ్ళాలండి? సినిమా థియేటర్కి. సరే అమ్మా, 300 అవుతుంది. దగ్గరే కదన్నా, 300 ఎందుకు, 30 రూపాయలు ఇస్తాను. ఏంటండి మరి 30 రూపాయలు ఇస్తారా? మామూలు ఆటో ఎక్కితేనే 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంది. 30 రూపాయలు ఇస్తే ఎలా అవుతుందన్నా? 300 ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. బాబా నువ్వు ఉండు బావా. చారు నువ్వు ఉండు, నీకేం తెలీదు. అయ్యో ఆకర్లేదన్నా, మీరు వెళ్ళిపోండి, మేము నడుచుకుంటూ వస్తాంలే. నడుచుకుంటున్నా బావా, నేను నడవలేను బావా, నా వల్ల కాదు. అన్నా ఆ 300 నేను ఇస్తాను, నువ్వు పద. సరే అమ్మా. చారు నా మాట విను, 300 ఎక్కువ చారు. పర్లేదు బావా, నేను ఇస్తానంటున్నాను కదా, మీరు పదండి. చారు భయ్యా ఇట్రండి. లోపలెక్కిందే ఆమెది ఐరన్ లెగ్. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ముందు మేం బండి మీద వస్తుంటే బండి పంచర్ అయింది. మధ్యలో వేరే వెహికల్ ఎక్కితే అది కూడా చెడిపోయింది. ఇప్పుడు నీ ఆటో కూడా స్టార్ట్ కావట్లేదు. ఓహో, మీరు చెప్పేది నిజమా అన్నా? అరే కావాలంటే తన్ని దింపి మీరు చూడండి. ఒక నిమిషం ఆగండి. చూడండి మేడం, ఒకసారి దిగుతారా? ఎందుకండి? ఒకసారి దిగండి మేడం, ప్లీజ్ ఒకసారి దిగండి మేడం. కాదన్నా, 300 ఇస్తానని చెప్పాను కదా. అది కాదు మేడం, ఒకసారి ఆటో దిగండి, మీకు చెప్తాను. ఏమైందండి? ఏం లేదు మేడం, ఒకసారి ఆటో స్టార్ట్ చేసి చూస్తాను. సార్, మీరు చెప్పింది నిజమే. వెళ్ళు వెళ్ళు, చెప్పాను కదా. మీరు వేరే ఆటో చూసుకోండి మేడం. అదేంటన్నా, మీరు అడిగిన 300 ఇస్తానన్నాను కదా. మీరు 500 ఇచ్చినా నేను తీసుకోనండి. వేరే ఆటో చూసుకోండి. అన్నా ఉండండి. అన్నా అన్నా అయ్యో, ఐ, అన్నా, అన్నా. అన్నా, చారు ఓ, చారు ఏం చేస్తాం, వెళ్ళిపోయాడుగా, పద. అవునత్తయ్య, అహం వచ్చింది, కానీ అది నాలో కాదు, ఈ ఇంట్లో వచ్చింది, ఈ ఇంటి మనుషుల్లో వచ్చింది. అంటే అంటే ఏంటది నా నీ ఉద్దేశం? నాలో అహం వచ్చిందనా? చూసావా అమ్మా, నీ ముందే నన్ను పట్టుకుని ఎంత మాట అందో. నాలో అహం వచ్చిందంట. అర్థమైంది వదినా, నువ్విలాగే ఏదో ఒక పని చేస్తూ ఈ ఇంటిని 2 ముక్కలు చెయ్యాలనుకున్నావు. పద్మా, ఎందుకు అలా అనవసరంగా నూరు పారేసుకుంటావు? చెల్లెమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పటికీ 2 ముక్కలు అవదు. అయినా చెల్లెలు అంత పెద్ద తప్పు ఏం చేసిందే? ఏం చేసిందా? ఏం చేసింది? అన్నయ్య రూంలో గొలుసు దొంగతనం చేసింది. పద్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దగా కేకలేస్తే నిజాలు అబద్ధాలైపోవండి. అన్నయ్య పెట్టెలో నుంచి గొలుసు తీయడం నేను చూశాను. ఒసే ఒసే ఒసే, చెల్లు మీద అలాంటి నింద వేస్తే నీ నాలుగు చీలికలైపోద్ది. అరే పోనీ తీసిందనుకో, దాన్ని దొంగతనం అని ఎందుకు అనుకోవాలి? అవసరం కోసం తీసిందనుకోవచ్చుగా. లేదు, లోపల పెడుతుంది అనుకోవచ్చు కదా. ఏమే, నేను లేనప్పుడు నా వస్తువులు నువ్వు ముట్టుకోలేదా? అప్పుడు నువ్వు కూడా దొంగమైనట్టేగా.
అదేంటన్నయ్య గారు అలా అంటారు? జానకక్క పద్మ వదిన ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? ఏమ్మా ఎందుకు కాకూడదు? బావగారు వస్తువులు చెల్లెం ముట్టుకుంటే దొంగ అయినప్పుడు నా వస్తువులు పద్మ ముట్టుకున్నప్పుడు దొంగ కాకూడదా? అంతేదికమ్మా, బామ్మర్ది ఇంట్లో లేనప్పుడు తన వస్తువులు ముట్టుకుంటే నువ్వు కూడా దొంగవేగా? దొంగ విషయాలు ఇంతకు ముందే చర్చించాంలే. ఏంటండి అసలు మీకేం తెలుసని ఇంతలా మాట్లాడుతున్నారు? నాకు తెలియాల్సిన అవసరం లేదే. నువ్వు చెల్లెమ్మ దొంగతనం చేసిందన్న విషయం తప్ప ఇంకేదైనా చెప్పే నమ్ముతాను. అల్లుడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా జానకి దొంగతనం చేసింది, అదే నిజం. చూడు జానకి, నీలో ఈ కుటుంబం పట్ల తేడా వచ్చింది. ఎంత తేడా అంటే నా కొడుకుని నా నుంచి దూరం చేసే అంత. ఆ రోజు నీకు తల్లిదండ్రి లేరని జాలిపడి నిన్ను చేరదీశాను. నా మనిషి అనుకుని చేరదీశాను. కానీ నువ్వేం చేశావు? నమ్మిన మనుషుల్నే నట్టేట్లో ముంచే పరిస్థితికి తీసుకొచ్చావు. ఈ ఇంట్లో ఏ అనర్థాలు, ఏ అపార్థాలు, ఏ గొడవలు జరగకూడదని నేను కోరుకుంటుంటే నువ్వేమో వాటిని ఇంకింత పెంచుతూ వస్తున్నావు. ఈ కుటుంబంలో ఏ చిన్న చీలికొచ్చినా దానికి కారణం నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.